ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ చూడడానికి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మాకు ఇక్కడ మార్నింగ్ 8:40కి అయితే ట్రైన్ ఉంది. సో మేము ఆ 8:40కే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఇదే ట్రైన్ నైట్ 9కి కూడా ఉంటుంది. మధ్యలో ఏ ట్రైన్ అవైలబుల్గా ఉండదు. ట్యాక్సీ బస్సెస్ అలాంటివి కూడా ఏమి అవైలబుల్గా ఉండవు. కాబట్టి అక్కడే ఉండి అన్నీ చూడొచ్చు. సో స్టేషన్లో నుంచి బయటకు రాగానే మనకి ఫ్రీ బస్సెస్ అయితే దొరుకుతాయి. ఒకవేళ బస్సెస్ అందకపోతే కనుక వెనకాలే ఆటోస్ కూడా ఉంటాయి. బట్ అవి ఛార్జ్ చేస్తారు. మ్యాక్సిమం అన్ని బస్సెస్ 5 మినిట్స్కి ఒకసారి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడే ఎందుకు స్టాచ్యూ నిర్మించారంటే ఇది కెవాడియా అని పటేల్ గారు పుట్టిన ప్లేస్ అనమాట. సో అందుకని ఆయన గుర్తుగా అక్కడ పెట్టేశారు. దీన్ని వచ్చేసి మన ఎల్ఎన్టీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేశారు. ఎల్ఎన్టీ వాళ్ళని ఎందుకన్నారంటే మా హస్బెండ్ కూడా ఎల్ఎన్టీలో చేశారులేండి. అండ్ దీని ఫీట్ వచ్చేసి 182 ఫీట్స్ ఉన్నది. అండ్ ఎంట్రీలోనే టికెట్స్ ప్యాకేజెస్, ఆ ప్యాకేజెస్లోనే చాలా ఉంటాయి. క్రూజ్ షిప్స్ అని ఉన్నది, రివర్ రాఫ్టింగ్ చాలా ఉన్నాయి. సో అండ్ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కూడా చాలా ఉంది. అవుట్ సైడ్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్. సో ఖచ్చితంగా బయట మనం వండుకొని తింటే అక్కడ లాకర్స్లో పెట్టుకొని చూసుకోవాలి. గార్డెనింగ్ అంతా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ దీన్ని 3 ఇయర్స్లోనే కంప్లీట్ చేసేసారంట. 3 ఇయర్స్ 9 మంత్స్ లోపే. అండ్ దీనికి వచ్చేసి మొత్తానికి 300 మెంబర్స్ ఇంజనీర్స్, 3000 మెంబర్స్ ఏమో కార్మికులతో కట్టించేశారు. చాలా బాగుంది స్టాచ్యూ అయితే. అండ్ నడవటానికి అయితే అమ్మో చాలా ఉండాలండి. ఏదైనా మార్నింగ్ లంచ్ చేసేయాలి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ చేసి వెళ్తే మనకి కొంచెం నడవటానికి ఓపిక ఉంటుంది. సో ఎక్కడికక్కడ అయితే స్టాచ్యూస్ ఉన్నాయి. ఒకటి వెళ్ళటానికి ఒకటి రావటానికి. మధ్యలో కూడా నడవచ్చులేండి. కాకపోతే మధ్యలో ఎండకు నడవాలంటే దోలు తీరిపోయింది కదా. సో అందుకే మేము ఎస్కలేటర్స్ మీద వెళ్ళిపోయాము. అండ్ ఇది వచ్చేసి ఎస్కలేటర్స్కి ఎక్కి లోపలికి వెళ్తే స్టాచ్యూ లోపలికి కూడా మనం వెళ్ళొచ్చు. దగ్గరగా స్టాచ్యూ ఇన్నర్లో 157కి హైట్లో మనం వెళ్ళొచ్చు. 157 మీటర్స్ హైట్ వరకు మనం వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్తే మనకి మొత్తం ఇది 3 స్టేట్స్కి బార్డర్స్కి సంబంధించింది కట్టారు. ఒకటి వచ్చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్. ఈ 3 స్టేట్స్కి కంబైన్గా మధ్యలో కట్టారు దీన్ని. సో నేను ఆల్రెడీ చూపిస్తున్నాను కదా, అక్కడ గల్లుగా కనిపిస్తుంది కదా అందులోది. ఇది వచ్చేసి నర్మదా నది డ్యామ్ అన్నమాట. నది ఇప్పుడు వాటర్ లేవే, అటు సైడ్ ఉన్నది. స్టాచ్యూ సైడ్ అయితే వాటర్ ఎక్కువ లేవు. అవతల పక్క అయితే చాలా వాటర్ ఉన్నాయి. అక్కడే రివర్ రాఫ్టింగ్ కూడా చేస్తారు. లోపల కూడా మనకి చాలా బాగుంది. చాలా నీట్గా క్లీన్గా కూడా పెట్టేశారు. అండ్ ఆయనకి సంబంధించినవి పేపర్ కటింగ్స్ ఇక్కడ ఇట్లా పెట్టేశారనమాట. సో చాలా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు. అండ్ అలాగే అక్కడ బటర్ఫ్లై గార్డెన్ ఉంది, జంగిల్ ఫారెస్ట్ చాలా ఉన్నాయి. నేను దీనికి సంబంధించింది సెకండ్ పార్ట్ కూడా పెడతాను. ఆయన ఫీట్ దగ్గర వీడియో తీసడానికి అయితే అమ్మో తలనొప్పి వచ్చేసింది. అంత పైకి కనిపించలేదు నాకు. సో దీన్ని కొంచెం దూరంగా ఉన్నప్పుడే కంటి నిండా చూడండి. దగ్గరికి వస్తే దాన్ని చూడడం అయితే కష్టం. సో నేను మధ్యాహ్నం వరకు పట్టింది మాకు. బయటకు వచ్చేసి లంచ్ చేసిన తర్వాత మేము జంగిల్ ఫారెస్ట్ కన్నది వెళ్ళాము. సో జంగిల్ ఫారెస్ట్లో ఏమేమి ఉన్నాయి, అక్కడ స్పెషాలిటీస్ ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. అక్కడి నుంచే సేమ్ అదే బస్సు ఎక్కితే మనం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు తీసుకొని వెళ్తారు. సో దీని పార్ట్ 2 కోసం వెయిట్